గుడ్ మార్నింగ్, నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. టుడే మీరు యూట్యూబ్కు స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్క్రిప్ట్ చేయడం చూడండి. స్క్రిప్ట్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్తగా నా కామెంట్ మిస్ కావచ్చు. నా కామెంట్ అండ్ కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు. మీ యొక్క లైక్ సబ్స్క్రైబ్ నాకు మోడల్ సపోర్ట్ ఇస్తుంది. ఈరోజు 9th April 2025. ఫస్ట్ ఒక డిస్క్లైమర్, ఇట్ ఈస్ ఎడ్యుకేషన్ పర్పస్ ఓన్లీ. ఐఎమ్ నాట్ ఎ సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ అండ్ ఇట్ ఈస్ నాట్ బయింగ్ అండ్ సెల్లింగ్ రికమెండేషన్ గుర్తించండి. సో ఈరోజు మన ప్రధాన పత్రికలు వచ్చిన వార్తల గురించి ఇక్కడ విశ్లేషణ జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా ఫండమెంటల్స్ సంబంధించి నేను వార్తలు తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఈ వార్తల యొక్క మన టెక్నిక్ అనాల్సి ఉంటుంది. దాని యొక్క టెక్నికల్ కూడా చూడాలి. సో వార్తను బట్టి కూడా ఈరోజు షేర్ పెరగడానికి చాలా ఆస్కారం ఉంటుంది. బట్ గ్యాప్ అప్ 5% కంటే ఎక్కువ ఉంటే వదిలేయడం మంచిది. మళ్ళీ కూల్ ఆఫ్ అవుతారు. ఎందుకంటే దీన్ని ట్రాపింగ్ కూడా చేసే అవకాశం ఉంటుంది. వార్తను బట్టి అది గుర్తించండి. అంటే టెక్నికల్ లెవెల్స్ చూస్తే షేర్లు ఎప్పుడు కొనాలి, ఎప్పుడు అమ్మాలని ఒక తెలుస్తుంది. కాబట్టి సో దీని తర్వాత టెక్నికల్ అనాలిసిస్ను కూడా గమనించగలరని నా యొక్క విన్నపం. సో ఈనాడులో వార్త వచ్చింది. జియో ఫైనాన్స్ లోన్స్, జియో ఫైనాన్స్ చాలా పెరిగింది. ఆల్మోస్ట్ 3 to 4%, 10 రూపీస్ అట్లా. ఇది దీని మీద వార్త ఏంటంటే ఇది తెలుసు, మన రిలయన్స్ గ్రూప్ వాళ్ళది ఈ సెక్యూరిటీస్ లోన్స్ ఇస్తున్నారని. సో ఈ షేర్ కూడా చాలా తక్కువ లెవెల్ ఉంది. ఈరోజు కూడా కొద్దిగా పెరగడానికి అవకాశం ఉంది. కానీ నిన్న చాలా పెరిగింది. ఈరోజు మార్కెట్ కొద్దిగా డౌన్ ఉంది కాబట్టి తగ్గే అవకాశం ఉంటుంది, గుర్తించండి. బట్ ఇది ముందు దీనికి ఒక ఇన్కమ్ వచ్చే ఈ సోర్స్ కింద ఇది కనబడుతుంది. నెక్స్ట్ బిజినెస్ స్టాండర్డ్లో ఆర్బీఐ నుంచి ఒక వార్త వచ్చింది. అది ఒక దాని టోటల్ రెవెన్యూ 23% అప్ అని 6,360. నిన్న కూడా కొద్దిగా పెరిగింది. దాని యొక్క ఇంపాక్ట్ ఈరోజు ఉండే అవకాశం ఉంది, అది గుర్తించండి. అట్లనే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కూడా ఒక వార్త వచ్చింది. దాని డిపాజిట్ రేట్స్ ఆల్మోస్ట్ 13% ఎబో గ్రోత్ అయినట్టు. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కూడా మంచి బ్యాంకు, చిన్న బ్యాంకు, బట్ స్లో మూవింగ్గా ఉంటుంది. ఇది ఒక 6 months నుంచి 1 year పెట్టుకునే వరకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఈ షేర్ కూడా ప్రతి తగ్గింపులో తీసుకునే అవకాశం ఉన్న షేర్ కింద భావించండి. లో మిడ్ కింద ఈరోజు ఎస్బీఐ ఉంది. ఈరోజు ఆర్బీఐ పాలసీ ఉంది కాబట్టి ఎస్బీఐ ముఖ్యంగా బ్యాంకులో ఎస్బీఐ అగ్రగా ఉంది. ఈ షేర్ కూడా ప్రతి తగ్గింపులో తీసుకున్న షేర్ కింద ఉంది కాబట్టి ఈ షేర్ను తగ్గినప్పుడు డబ్బులు ఉంటే యావరేజ్ చూసుకోవడం అనేది చాలా ఉత్తమం. బిజినెస్ లైన్ ప్రకారం ట్రాన్స్ఫార్మర్ అండ్ రెక్టిఫైర్స్ ఉంది. అది ఒక రికార్డ్ లెవెల్లో 56% రెవెన్యూ గ్రోత్ వచ్చింది, అది గుర్తించండి. అట్లనే కిర్లోస్కర్ ఆయిల్ ఇంజన్ లిమిటెడ్ యొక్క వార్త వచ్చింది. వాళ్ళకు ఒక కొత్త టైప్ ఆఫ్ అంటే స్మాల్ 100,000 kVA జనరేటర్ ఇంట్రొడ్యూస్ చేసినట్టు వార్త వచ్చింది. దీన్ని బట్టి కూడా షేర్ ఈరోజు కొద్దిగా పెరగడానికి అవకాశం కనిపిస్తుంది. అండ్ బ్రోకర్ కాల్ కింద సువేన ఫార్మ్ ఇచ్చారు బిజినెస్ వాళ్ళు. సో దాన్ని మనం టెక్నికల్గా చూద్దాము. అండ్ ఇందులో ఐఓసి గురించి మరి చాలాసార్లు ఆ మధ్య కూడా చాలా వార్తలు వచ్చినాయి. ఈరోజు మరొక వార్త వచ్చింది. 61,000 crores యొక్క మెగా పెట్సిఎం ప్రాజెక్ట్ను ఒడిశా పెట్టబోతున్నట్టు. ఐఓసి కూడా మంచి షేరు, ఫండమెంటల్ షేరు, మంచి డివిడెండ్ ఇస్తుంది, ఆల్మోస్ట్ 6 to 7%. ఈ షేర్ కూడా ప్రతి తగ్గింపులు యావరేజ్ చూసుకుంటే లాభాలు వచ్చే అవకాశం ఉందిగా గుర్తించండి. అకౌంట్స్ ప్రకారము బులిష్ షేర్ కింద ఈరోజు డ్రీమ్ ఫోర్స్ సర్వీస్ ఇచ్చారు. ఇది ఒక కొత్త రకం మన న్యూ జనరేషన్ కంపెనీ. ఇది మన ఎయిర్పోర్ట్స్లో సర్వీసెస్ అందిస్తుంది. ఇండియాలో ఆల్మోస్ట్ ఈ సింగిల్ కంపెనీ కింద ఉందిగా గుర్తించండి. ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ ప్రకారం ఎన్బిసిస్ వార్త వచ్చింది. ఇది ఒక రియల్ టైల్ కార్పొరేషన్ నుంచి ఎంఓ పెట్టినట్టు. ఈ షేర్ కూడా ఈరోజు లిమిట్ ఉండే అవకాశం ఉంది. ఈ షేర్ కూడా ప్రతి తగ్గింపులో కొనాల్సిన షేర్ కింద గుర్తించండి. స్టాకేజ్ ఇప్పుడు నిన్న షేర్లు చాలా పెరిగాయి కాబట్టి ట్రెండింగ్లు చాలా ఉన్నాయి. అండ్ ముఖ్యంగా ఎస్సీఐ, 5 Star బిజినెస్, జిందాల్ సాయి ముందు పెరగడానికి అవకాశం ఉంది. ఈ షేర్ కూడా ప్రతి తగ్గింపులో తీసుకొని యావరేజ్ చూసుకొని ఇందులో కూడా లాభాలు సంపాదించే అవకాశం ఈ షేర్లో చాలా కనిపిస్తుంది. సిఎన్బిసి 18 ప్రకారం ఉడుకో అండ్ ఒక ఎంఓ పెట్టుకుంది బాంబే బేస్డ్ కంపెనీతో. దాన్ని ఎంఎంఆర్డి అంటారు. ఒక 1.5 crores న్యూ ప్రాజెక్ట్ కోసము. ఈ షేర్ కూడా ఈరోజు లైమేట్ ఉంది. ఈ షేర్ కూడా ప్రతి తగ్గింపులో యావరేజ్ చేసుకునే షేర్ కింద గుర్తించండి. సో ఈ షేర్ యొక్క మనం టెక్నికల్ చూద్దాము. టెక్నికల్ అనాలిసిస్ చూసేటప్పుడు మనకు షేర్ యొక్క పాజిటివ్నెస్, నెగిటివ్నెస్ తెలుస్తుంది. అది ఏ లెవెల్లో కొనాలి అనే ఒక తెలుస్తుంది. ఆ లెవెల్ని బట్టి మనం కొంటే తొందరగా లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. లేకుంటే ఆ లెవెల్ కింద కొంటే కొద్దిగా టేక్స్ టైం ఎక్కువ తీసుకున్న టైం ఉంది. సో ఇక్కడ మీకు చార్ట్ ప్రకారం చూస్తే కూడా ఇక్కడ ఈ క్యాండిల్స్ని బట్టి కూడా మన ఈ మూమెంట్ని బట్టి చెప్పడానికి వీలుంటుంది. అది కాక దీనికి అదనంగా 2 ఇండికేటర్స్ పెట్టాము. ఇండికేటర్ని బట్టి కూడా ఇంకా కొద్దిగా మనము ఎప్పుడు పెడుతుందో తెలుస్తుంది. ఒకటేమో ఇక్కడ ఆర్ఎస్ఐ అంటారు. ఆర్ఎస్ఐ అంటే రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్. ఇది 0 to 100 ఉంటుంది. ఎప్పుడైతే ఇది 45 ఎబో ఉంటుందో కొద్దిగా పాజిటివ్గా వెళ్తుందన్నట్టు మనం భావించాలి. బిలో 45 ఉంటే నెగిటివ్ అని చెప్పుకోవాలి. అట్లనే ఇక్కడ మూవింగ్ అవరేజెస్ 20 days, 50 days, 100 days, 200 days ఈ 4 రేఖలు ఉన్నాయి. ఎప్పుడైతే ఏ షేర్ అయితే దీని పైన ఉంటుందో, అంటే దీని మూవింగ్ అవరేజ్ క్రాస్ అయ్యే పైన ఉంటుందో
కంప్లీట్ ట్రెండింగ్లో ఉన్నట్టుగా భావించాలి. దీన్ని బట్టి కూడా మనం కొద్దిగా దీని యొక్క షేర్ల యొక్క దిశను తెలుసుకునే అవకాశం ఉందిగా గుర్తించండి. ఫస్ట్ ఇక్కడ మనసు ఐఆర్బి ఉంది. ఐఆర్బి ప్రస్తుతం ఆల్మోస్ట్ 46 రూపీస్ ఉంది. లోయెస్ట్ 41 రూపీస్, హైయెస్ట్ 78 రూపీస్. ఇది టెక్నికల్గా 45 అబోవ్ ఉంది, అంటే 49 ఉంది, అంటే టెక్నికల్గా పర్వాలేదు. బట్ ఇక్కడ మూవింగ్ యావరేజ్ అంటే గత 2 రోజులు కూడా మార్కెట్ పతనం అవుతుంది కాబట్టి 2 రోజులు కొంచెం తగ్గి పెరుగుతుంది. బట్ ఇక్కడ మూవింగ్ యావరేజ్ 52 క్రాస్ అయిన తర్వాతనే ఇందులో మంచి మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉందో గుర్తించండి. ఎస్బీఐ ఈరోజు ఆర్బీఐ పాలసీ ఉంది కాబట్టి ఈ షేరు ఈరోజు కొద్దిగా హెచ్చు దగ్గరకు లోనే అవకాశం ఉంది. ప్రస్తుతం 768 రూపీస్ ఉంది. లోయెస్ట్ 680, హైయెస్ట్ 912. దీని ఆర్ఎస్ఐ బాగుంది, 56 ఉంది. ఇది కంప్లీట్ మూవింగ్ యావరేజ్ కూడా ఇక్కడ ఆల్మోస్ట్ 20, 50, 100 క్రాస్ అయింది. 200 క్రాస్ కావాలి. ఎప్పుడైతే 771 క్రాస్ అవుతుందో అంటే ఇక్కడి నుంచి ఒక 3 రూపీస్ ఉంది. 3 రూపీస్ క్రాస్ అయిన తర్వాత ఇందులో మూవ్మెంట్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందో గుర్తించండి. నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. మహారాష్ట్ర ప్రస్తుతం 45 రూపీస్ ఉంది. లోయెస్ట్ 42, ఆల్మోస్ట్ లోయెస్ట్ దగ్గరగా వచ్చింది. హైయెస్ట్ 73. సో ఇది టెక్నికల్ కొద్దిగా వీక్ అని చెప్పొచ్చు. 43 ఉంది, 45 కావాలి. అండ్ ఇక్కడ మూవింగ్ యావరేజ్ కూడా ఆల్మోస్ట్ ఇక్కడ కన్సల్టేషన్ అవుతుంది చాలా రోజు నుంచి కూడా. ఇక్కడ ఎప్పుడైతే 52 క్రాస్ అవుతుందో అప్పుడే ఇక్కడ మూవ్మెంట్ ఎక్కువ వచ్చే అవకాశం ఉందో గుర్తించండి. నెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ అండ్ రెక్టిఫైయర్స్ లిమిటెడ్. దీని యొక్క మన గ్రోత్ బాగుందని వచ్చింది. ఒక మంచి ఫండమెంటల్ కంపెనీ. 494 రూపీస్ ప్రస్తుతం రేటు. లోయెస్ట్ 245, ఆల్మోస్ట్ లోయెస్ట్ నుంచి డబల్ అయి ఉంది గుర్తించండి. హైయెస్ట్ 648. టెక్నికల్ కూడా బాగుంది, 55 ఉంది ఆర్ఎస్ఐ. అండ్ ఇది చూడండి ఆల్మోస్ట్ మూవింగ్ యావరేజ్ పైన ఉంది. ఇక్కడ మీకు చూస్తే ఇక్కడ 20th మార్చ్ నుంచే మూవింగ్ యావరేజ్ పైన ఉంది కాబట్టి ఆల్మోస్ట్ 10 డేస్ నుంచి ఇక్కడనే పెరుగుతూ తగ్గుతుంది. మధ్యలో 2-3 తగ్గి సో నిన్న కూడా పెరిగింది 494, అంటే 26 రూపీస్ పెరిగింది. సో ఈరోజు షేర్ కూడా పెరగడానికి అవకాశం ఉంది సబ్జెక్ట్ టు మార్కెట్ కండిషన్స్. నెక్స్ట్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రతిసారి కూడా వార్త వస్తుంది. మంచి గవర్నమెంట్ కంపెనీ, డివిడెండ్ పేయింగ్ కంపెనీ. ప్రస్తుతం 131 ఉంది. లోయెస్ట్ 110, హైయెస్ట్ 185. టెక్నికల్గా బాగుంది. ఆర్ఎస్ఐ 56 ఉంది. అండ్ ఆల్మోస్ట్ మూవింగ్ యావరేజ్ 20 and 50 డేస్ క్రాస్ అయింది. 100 క్రాస్ కావాలని 100 టచ్ అయ్యి మరి కిందకి వచ్చింది. 100 క్రాస్ కావాలంటే 132 అండ్ 200 డే మూవింగ్ యావరేజ్ 139. ఎప్పుడైతే 139 క్రాస్ అవుతుందో ఇందులో ఎక్కువ మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ డ్రీమ్ ఫోర్క్ సర్వీసెస్ లిమిటెడ్. ప్రస్తుతం 221 రూపీస్ ఉంది. లోయెస్ట్ 209, హైయెస్ట్ 561. ఆల్మోస్ట్ హైయెస్ట్ నుంచి 50% తగ్గింది గుర్తించండి. బట్ ఇది మూవింగ్ మన టెక్నికల్ చాలా వీక్ ఉంది. 40 ఉంది ఆర్ఎస్ఐ. ఇక్కడ కంప్లీట్గా మూవింగ్ డౌన్లో ఉంది. కనీసం ఇది మూవింగ్ యావరేజ్ 50 డేస్ 268 అండ్ 100 డేస్ 319 క్రాస్ అయిన తర్వాత ఇందులో మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది, అది గుర్తించండి. ఎన్బిసిసి మంచి గవర్నమెంట్ కంపెనీ, ఫండమెంటల్ కంపెనీ. ప్రస్తుతం 83 రూపీస్ ఉంది. లోయెస్ట్ 71 రూపీస్, హైయెస్ట్ 140 రూపీస్. టెక్నికల్గా బాగుంది, 52 ఉంది. బట్ ఇక్కడ మూవింగ్ యావరేజ్ క్రాస్ కాలేదు. ఓన్లీ 50 డేస్ క్రాస్ అయింది. 100, 200 కావాలి. ఎప్పుడైతే ఇది 83 ఉంది కాబట్టి 91 క్రాస్ కావాలి. 91 క్రాస్ అయిన తర్వాత ఇందులో స్ట్రెంత్ ఉండే అవకాశం ఉంది. జిందాల్ సా కూడా ఒక మంచి ఫండమెంటల్ కంపెనీ. ప్రస్తుతం 245 రూపీస్ ఉంది. లోయెస్ట్ 218, హైయెస్ట్ 383. ఈ టెక్నికల్గా స్థిరపడాలి, ఎందుకంటే గత 2 రోజులు తగ్గింది. ఆర్ఎస్ఐ 43 ఉంది. ఆర్ఎస్ఐ ఇంకా బలపడాలి. అండ్ ఇక్కడ మూవింగ్ యావరేజ్ కూడా 276, 245 ఉంది కాబట్టి 275 తర్వాతనే ఇందులో ఎక్స్పోర్ట్ తీసుకుంటే తొందరగా పెట్టడానికి అవకాశం ఉంటుందో గుర్తించండి. నెక్స్ట్ ఉడ్కో. ప్రస్తుతం 207 ఫండమెంటల్ కంపెనీ. 158 లోయెస్ట్, 350 హైయెస్ట్. టెక్నికల్గా బాగుంది, 57 ఉంది. అండ్ మూవింగ్ యావరేజ్ కూడా ఆల్మోస్ట్ 20, 50 క్రాస్ అయ్యి 100 and 200 క్రాస్ కావాలి. 207 ఉంది. ఇంకొక 7 రూపీస్ అంటే 214 క్రాస్ అయిన తర్వాత ఇందులో మంచి మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉందో గుర్తించండి. నెక్స్ట్ షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. గవర్నమెంట్ ఇది కూడా గవర్నమెంట్ కంపెనీ. 169 రూపీస్, 138 లోయెస్ట్, 384 హైయెస్ట్. ఇది టెక్నికల్గా పర్వాలేదు. ఆర్ఎస్ఐ 52 ఉంది. బట్ మూవింగ్ యావరేజ్ 100, 200 క్రాస్ కావాలి. ఇది 169 ఉంది కాబట్టి కనీసం 186 లేదు, తర్వాత 201 ఈ 2 క్రాస్ కావాలి. అప్పుడే ఇందులో మంచి మూమెంట్ వచ్చే అవకాశం ఉంది, అది గుర్తించండి. సో ఇలా మనం ప్రతి వారం కూడా టెక్నికల్ చూస్తూ దాని లెవెల్ బట్టి కొంటే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది, గమనించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే.